హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే చూడండి, నారాయణపురం పాలయాన్నారం చెరువు పెద్ద చెరువు కట్ట అయితే తెగింది. ఈ కట్ట దిగడంతో వేరే ఊరు పోవటానికి చాలా ఇబ్బందులుగా అయితే ఉంది. భారీ వర్షాల కారణంగా వరదలో చాలా ఇల్లులు, బండ్లు, ట్రాక్టర్లు చాలా కొట్టుకొని అయితే వచ్చాయి. అలాగే చూడండి, ఇల్లు మొత్తం కొట్టుకొని పోయింది ఇక్కడ కింద. అలాగే మా ఊర్లో ఎన్నో రోజుల నుంచి ఉంటున్న మర్రి చెట్టు అన్నీ అయితే కొట్టుకొని పోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎంతోమంది ప్రజలు ఇల్లు మొత్తం మునిగిపోయి అందరూ ఊళ్ళో ఉన్న హై స్కూల్లోకి అయితే చేరుకున్నారు. చాలామంది ఇల్లులు అయితే మొత్తం సామాను అన్నీ అయితే కొట్టుకొని పోయాయి. ఇక్కడ చూడండి, కట్ట మొత్తం కొట్టుకొని పోయి శ్మశాన వాటిక మొత్తం కొట్టుకొని అయితే పోయింది. 2000 సంవత్సరంలో కట్ట దిగింది. మళ్ళీ ఇప్పుడు 2024 కూడా తెగింది. ఊరిలో నీట మునిగిన ఇండ్ల వాళ్ళకి ఊరు వాళ్ళ సహాయంతో పాటు గవర్నమెంట్ కూడా ఏమైనా సహకరిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నారు. ఇలాంటి నష్టం ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికీ 24 సంవత్సరాలు అవుతుంది జరగబట్టి. పంట సేలు లేవు, పచ్చదనము లేదు, పాల కంకుల మీద పిట్టలరుపులు లేవు, కొత్తి ఓసిన రాసి పొలికేకలు లేవు, బీడయిపోయింది పొలము, బావి అల్లాడుతున్నది నిజము, వలసెల్లిపోయింది ఊరు, నేడు వల్ల కాడయింది చూడో, వలసెల్లిపోయింది ఊరు, నేడు వల్ల కాడయింది చూడో. ఒడ్డెరోళ్ళ గడ్డ పారమున పోయింది, బండ మీద సుట్టె దెబ్బాగిపోయింది, పొక్కినరొచ్చింది, చేతులిరిసేసింది, గూడు నొదిలి తిరుగుడాయే, పుట్టినూరు జాడా తెలవదాయే, గూడు నొదిలి తిరుగుడాయే, పుట్టినూరు జాడా తెలవదాయే, వలసెల్లిపోయింది ఊరు, నేడు వల్ల కాడయింది చూడో, వలసెల్లిపోయింది ఊరు, నేడు వల్ల కాడయింది చూడో.